హాయ్ ఫ్రెండ్స్, #90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. ప్రస్తుతం తెలుగులో ట్రెండ్ అవుతున్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్ ఇదని చెప్పొచ్చు. మరి అంతలా ఇది ట్రెండ్ అవడానికి రీజన్ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే ముందుగా మనం ఈ స్టోరీ గురించి మాట్లాడుకుందాము. మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నటువంటి ఈ వెబ్ సిరీస్ ఒక్కొక్క ఎపిసోడ్ 35 నిమిషాల నుంచి 40 నిమిషాల రన్ టైం అయితే ఉంటుందన్నమాట. సో డైరెక్టర్ ఫస్ట్ ఎపిసోడ్లోనే ఇందులో మీరు ఏం చూడబోతున్నారు అనేసి అయితే క్లారిటీగా చెప్పేస్తారు. ఇందులో స్టోరీ అనేది ఏమీ ఉండదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏవైతే జరుగుతూ ఉంటుందో వాళ్ళ లైఫ్లో జరిగేటటువంటి చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న గొడవలు ఇవి ఏవైతే ఉన్నాయో వీటినే మేము దీంట్లో చూపించబోతున్నాము అని చెప్పేసి డైరెక్టరు క్లారిటీగా చెప్తారు. అదే విధంగా ఉంటుంది ఈ ఎపిసోడ్ అనేది. 6 ఎపిసోడ్లలో ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఒక్కొక్క పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో జరిగేటటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఆనందాలు వీటిపైనే ఉంటుందన్నమాట. సో అందుకనేసే ఇది ఇంతలా ట్రెండింగ్లోకి వచ్చింది. చూసే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాయింట్ అనేది కనెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 6th ఎపిసోడ్ వరకు కూడా మనకు చాలా బాగా హార్ట్ టచింగ్గా ఉండేటటువంటి కొన్ని సీన్స్ ఉంటాయి. అలాగే బాగా నవ్వుకునే విధంగా కొన్ని కామెడీ ఉంటుంది. అలాగే ఫీల్ అయ్యే విధంగా మంచి మ్యూజిక్ ఉంటుంది. అలాగే ఇందులో పర్ఫామ్ చేసిన వాళ్ళ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. సో ఇవన్నీ కలగలిపి మనకు ఈ వెబ్ సిరీస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇందులో ఉన్నటువంటి ఆ చిన్న స్టోరీనే ఏంటి అంటే ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, హస్బెండ్, వైఫ్, వాళ్ళ 3 పిల్లలు, వాళ్ళ గురించే స్టోరీ అనమాట. వాళ్ళ లైఫ్లో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ గురించే మనకు చూపిస్తారు. ఈ ఇన్సిడెంట్స్ ప్రతి ఒక్కరి ఇండ్లల్లో జరుగుతూ ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ, ఆనందాలు కానీ ఇవన్నీ కూడా అది 90s అనేసే కాదు, 80s కానివ్వండి, 90s కానివ్వండి, 2000 కానివ్వండి, ఎప్పుడన్నా కూడా సేమ్ ఒకేలాగా ఉంటాయి ఆ బాధలు అనేటివి. సో అలాగే ప్రతి ఒక్కరి లైఫ్లో స్కూల్ డేస్ అనేటివి ఉంటాయన్నమాట. అవి వాళ్ళ లైఫ్ లాంగ్ మెమరీ, దాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. మెమరబుల్ డేస్ అనమాట స్కూల్ డేస్ అనేటివి. వాటిని చూపించిన విధానం అయితే చాలా ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతారు. సో నా స్కూల్ డేస్లో కూడా ఇలా జరిగింది కదా అనేది వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడికక్కడ వాళ్ళు దాన్ని మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకుంటారనమాట. ఆ విధంగా అయితే దాన్ని తీశారు ఆ స్కూల్ డేస్ని. అది కూడా అందరికి కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో మనం మాట్లాడాల్సింది ఎవరైతే యాక్ట్ చేశారో ఆ యాక్టర్స్ గురించి మాట్లాడాలి. సో ఇందులో ఫస్ట్ మనము హస్బెండ్ వైఫ్గా చేసినటువంటి శివాజీ గారు, వాసుకి గారు, ఆ 2 క్యారెక్టర్స్ వాళ్ళిద్దరికీ బెస్ట్ యాప్ట్ అని చెప్పచ్చు. అలాగే మిగిలిన పిల్లల్లాగా చేసినటువంటి మౌలి కానివ్వండి, వసంతిక కానివ్వండి, రోహన్ రాయ్ కానివ్వండి, వీళ్ళు 3 కూడా బాగా చేశారు. సో వీళ్ళతో పాటు ఇంకా స్కూల్లో వీళ్ళతో ఫ్రెండ్స్గా చేసిన వాళ్ళు, అలాగే స్కూల్లో ఒక సార్ క్యారెక్టర్ ఉంటుంది వీళ్ళందరూ కూడా బాగా చేశారు. వీళ్ళతో కొంచెం ఫన్ కూడా మనకు బాగా జనరేట్ అవుతుంది. సో మొత్తం మనకు 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఇందులో 4 ఎపిసోడ్స్ మనకు కొంచెం ఫన్ను అవి ఇవి కలిపి ఉంటుందన్నమాట. లాస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఎమోషనల్గా మనం చాలా కనెక్ట్ అయిపోతాం అనమాట. సో ఓవరాల్గా డైరెక్టర్ గారు ఒక మంచి ఫీల్ గుడ్ ఉన్నటువంటి ఒక వెబ్ సిరీస్ని తీసుకొచ్చారు. సో తెలుగులో చాలా రోజుల తర్వాత ఒక మంచి వెబ్ సిరీస్ వచ్చిందని చెప్పచ్చు. చూస్తున్న ప్రతి ఒక్కరికి తమ స్కూల్ డేస్లో ఎలా ఉండింది అనేసి ఓల్డ్ డేస్ గుర్తొస్తాయి. ప్రజెంట్ ఉన్న జనరేషన్కి అయితే ఫ్యూచర్ ఎలా ఉంటుందనేసి తెలుస్తుంది. సో ఈ విధంగా మనకు డైరెక్టర్ గారు 2 రకాలుగా ఇది అందరికి కనెక్ట్ అయ్యే విధంగా అయితే తీశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే వాళ్ళ బాధలు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కనెక్ట్ అవుతాయి. ఆ విధంగా అయితే ఉంటుంది. మెయిన్గా ఇందులో మనం మ్యూజిక్ గురించి, అలాగే సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలి. ఆ ఓల్డ్ డేస్లో మనకు ఎలా ఉంటుందో దాన్ని చూపించడం కోసం ఆ ఫిల్టర్స్ని యూజ్ చేసి చూపించారు. అదైతే చాలా బాగుంటుంది. మెయిన్గా మ్యూజిక్ గురించి మాట్లాడాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మనకు ఆ విధంగా సిరీస్ చూసేటప్పుడు అంతలా లీనమై చూసే విధంగా మనకు హెల్ప్ చేసింది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పచ్చు. అదైతే చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఓవరాల్గా 90s వెబ్ సిరీస్ ఎలా ఉంది అంటే తెలుగులో వచ్చినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్ అని చెప్పచ్చు. సో చాలా బాగుంది. మీరు ఇంతవరకు చూడకుండా ఉంటే చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా సూపర్గా ఉంది. సో దీనికి సెకండ్ పార్ట్ కూడా రాబోతుంది అనేసి లాస్ట్లో హింట్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ప్రస్తుతం స్కూల్ డేస్ ఎలా ఉంటాయని చూశారు, నెక్స్ట్ కాలేజ్ డేస్ ఎలా ఉంటాయని చూపించబోతున్నాం అనేసి ఎండ్ చేశారనమాట. సో ఇప్పుడు మనము మినీ సైజ్ హ్యాపీ డేస్ చూసాము, నెక్స్ట్ ఫుల్ సైజ్ హ్యాపీ డేస్ అయితే చూడబోతున్నాం అనమాట. సో అది ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మేము మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.